హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెప్పే టాపిక్ ఏపీ టెట్ టీఎస్సీ నంబర్ సిస్టమ్ మ్యాథ్స్ క్లాస్. సో నంబర్ సిస్టమ్ 3.48 బార్ 3.48 బార్ని పీ బై క్యూ రూపంలో రాయాలి. ఇక్కడ 3.48 బార్లో వ్యవధి వచ్చేసి 48, అవధి వచ్చేసి 2. సో ఇక్కడ 3.48 బార్ని ఎలా రాయొచ్చు అంటే 3.48 అండ్ సో ఆన్. బార్ అంటే దేని కిందైతే బార్ వేసామో ఆ అంకెలు రిపీట్ అవుతానే వస్తాను ఉంటాయి. ఓకేనా. సో వ్యవధి ఎంత 48. ఎన్ని ఉండేవి 48లో ఎన్ని అంకెలు ఉన్నాయంటే 2. అవధి ఎంత 2. సో అవధి 2 ఉంది కాబట్టి ఈ నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తాం, 100తో మల్టిప్లై చేస్తాం. దీని ఈక్వేషన్ 1 అనుకోమా. సో ఈ మొత్తాన్ని నెంబర్ని ఎక్స్ ఈజ్ మల్టిప్లై, ఎక్స్ అనేది దేంతో గుణిస్తుంది 100 తోటి. ఎక్స్ ఈజ్ మల్టిప్లై విత్ 100 ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ 3.48 అండ్ సో ఆన్ ఇంటూ 100. సో 100తో మల్టిప్లై చేసినప్పుడు 2 డెసిమల్స్ అనేది దేనికి మారుతుంది అంటే నెంబర్గా మారుతుంది, సంఖ్యగా మారుతుంది. సో ఎక్స్ ఇంటూ 100 ఎంత, 100x ఇజ్ ఈక్వల్ 348 అండ్ సో ఆన్. సో ఇది ఈక్వేషన్ 2. సో ఈ రెండిట్లో ఏది పెద్దది, సెకండ్ ఈక్వేషన్ పెద్దది. సో 2 - 1 దట్ ఈస్ 100x ఇజ్ ఈక్వల్ 348 అండ్ సో ఆన్. దాని నుంచి ఎంత తీసేయాలి, ఎక్స్ వాల్యూ ఎంత 3.48 అండ్ సో ఆన్. సో 48 క్యాన్సిల్. సో 3లో 8లో 3 పోతే 5, 345 ఇజ్ ఈక్వల్ 100x నుంచి x పోతే 99x. సో 0, 0, 0. x ఇజ్ ఈక్వల్ 345/99. 3 3 జా 3 జా 3 1 జా 1 జా 5 జా. సో x ఇజ్ ఈక్వల్ ఎంత 115/33. సో 3.48 బార్ని పీ బై క్యూ ఫామ్లో రాస్తే ఎంత అంటే 115/33. ఓకే, దీనికి ఇంకో విధంగా కూడా రాయొచ్చు మనం, షార్ట్ కట్ మెథడ్ 3.48 బార్. సో బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉండేవో అన్ని 9s రాస్తాం. నెక్స్ట్ మొత్తం డిజిట్స్ని రాస్తామా, డెసిమల్ పాయింట్ లేకుండా 348. సో పాయింట్ ముందున్న డిజిట్ ఏంటిది 3, దాన్ని తీసేస్తావు. సో 348 నుంచి 3 పోతే ఎంత 345/99. సో చేస్తే ఎంత అంటే 115/33. ఓకే, 4.2 బార్ మైనస్ 0.8 బార్. సో బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉండేవి 1, దాన్ని ఎలా రాస్తుంటే 42 మైనస్ రిపీట్ కంది 4/9. నెక్స్ట్ 0.8 బార్, దాన్ని 8 మైనస్ 0/9. 42 నుంచి 4 పోతే ఎంత 38/9, 8/9. సో 2 లైక్ ఫ్రాక్షన్స్, రైట్ ద కామన్ డినామినేటర్. 38 నుంచి 8 పోతే ఎంత 30/9. సో 3 3 జా 3 10 జా ఇజ్ ఈక్వల్ 10/3. సో 4.2 బార్ మైనస్ 0.8 బార్ ఇజ్ ఈక్వల్ 10/3. సో మామూలుగా చేస్తే ఎంత అంటే 4.222 అండ్ సో ఆన్. దాని నుంచి 0.8888 అండ్ సో ఆన్ తీసేస్తాం. 2లో 4 పోదు కదా, బారో తీసుకుంటే 12లో 8 పోతే 4, 3, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, 1 నుంచి బారో పోతుంది కదా, ఎంత 1. సో 1.333 అండ్ సో ఆన్. నెక్స్ట్ 11, 12ల మధ్య ఒక అకర్ణీయ సంఖ్య రాయండి. సో అకర్ణీయ సంఖ్య రాయడానికి ఫార్ములా ఏంటంటే a+b/2. సూత్రం ఏంటంటే a+b/2. ఇది a, ఇది b.
ఏమవుతుంది 11 + 12/2 ఎంత 23/2. ఒక అక్కర్ని సంఖ్య రాయడానికి సూత్రం ఏంటంటే a + b/2. నెక్స్ట్ 3/4 మరియు 1ల మధ్య అక్కర్ని సంఖ్య సేమ్ సూత్రం ఏంటిది a + b/2. a ఎంత 3/4, b ఎంత 1. సో 1ని ఎలా రాయొచ్చు 1/1, 1/2 ఆఫ్ 3 + 4/4, 1/2 3 + 4 7/4. సో 1 7 = 7, 2 4 = 8. సో 3/4 మరియు 1ల మధ్య అక్కర్ని సంఖ్య ఎంతంటే 7/8. నెక్స్ట్ 651.2ని 4తో భాగిస్తే దశాంశం రూపంలో రామనమ్మా. 651.42 4 తోటి 4 1లు 4, 2 6 4తో 2 5, 6 24, 1 1, 4 2 8, 11 8 3. ఇక్కడ డాట్ పెడితే 2 8, 4 8 32. సో దీని యొక్క దశాంశం రూపం ఏంటంటే 162.8. నెక్స్ట్ 1253 1253/2 యొక్క ఘాతాంకం 3 5 యొక్క ఘాతాంకం 3 అంతమయ్యే దశాంశమా లేక అంతం కాని ఆవర్తన దశాంశమా అంటుంది. సో అంతమయ్యే దశాంశం అంటే భిన్నంలో లవంలో హారంలో ఏముండాలంటే 2 యొక్క ఘాతాంకాలు 5 యొక్క ఘాతాంకాలు ఉంటే అది అంతమయ్యే దశాంశం అంటాం. ఇక్కడ 2 యొక్క ఘాతాంకం ఉంది, 5 యొక్క ఘాతాంకం ఉంది. వేరే యొక్క ఏ నంబర్ ఘాతాంకం లేదు. 2 యొక్క ఘాతాంకం 5 యొక్క ఘాతాంకం ఉంటే అది అంతమయ్యే దశాంశం అవుతుంది. అది కాకుండా వేరే ఉంటే అది అంతంగాని దశాంశం. సో 1253/2³ ఎంత అంటే 10³ ఎంత 1000. 3 జీరోలు ఉన్నాయి కాబట్టి 3 దశాంశాలు వస్తే 1.25. ఎన్ని డెసిమల్స్ ఉంటాయి 3. సో దీని ఏమంటే అంతమయ్యే దశాంశం అంటాం, అంటే టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. అంతం కాని దశాంశం అంటే నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. సో ఇక్కడ అంతమయ్యే దశాంశం. నెక్స్ట్ 1475/375 ఒక అంతమైన దశాంశమా లేక అంతంగానే ఆవర్తన దశాంశమా అన్నాడు. ముందు హారంని ప్రధాన కారణంగా లబ్ధంగా రాసుకుంటే 5 తోటి 5 1 = 5 3 = 5 365. దీని 5 తోటి 5 ఏళ్ళు 5 5లు. సో నెక్స్ట్ 5 తోటి 5 15లు. నెక్స్ట్ 5 3లు. సో 375ని ఎలా రాయొచ్చు అంటే 5³ 3/1. సో ఇక్కడ హారము ఏముంది ఎలా రాసాం 5 3 యొక్క ఘాతాంకాలు రాస్తాం. సో 5 3 ఘాతాంకం ఇక్కడ 5 కాకుండా 3 ఉంది. సో 3 యొక్క ఘాతాంకం అంటే అదేమవుతుంది అంతం కాని ఆవర్తనం దశాంశము. సో అంతమయ్యే దశాంశం అంటే దాని యొక్క హారంలో ఏముండాలి 2 యొక్క ఘాతాంకం 5 యొక్క ఘాతాంకం ఉంటే అది అంతమయ్యే దశాంశము అంటాం. సో ఇక్కడ 5 యొక్క ఘాతాంకం 3 యొక్క ఘాతాంకం ఉంది కాబట్టి ఇది అంతం కాని ఆవర్తనం దశాంశము. నెక్స్ట్ 479/125. 125ని ఎలా రాయొచ్చు 5³ సో యొక్క దశాంశం ఎన్ని దశాంశ స్థానం తర్వాత అంతమగును అంటున్నాను. 5³ దీన్ని 2³ తోటి పైన 2³ తోటి మల్టిప్లై చేస్తే 479. 2³ ఎంత 8, 5³ 2³ ఎంత 10. సో ఎన్ని దశాంశాల తర్వాత ఆగుతుందంటే 3 దశాంశాలు చూడు 72 56 63 38/1000 3.82. ఎన్ని దశాంశ స్థానాల తర్వాత ఆగుతుంది 3 దశాంశ స్థానం తర్వాత ఆగుతుంది. నెక్స్ట్ 1279 యొక్క దశాంశము ఎన్ని దశాంశ స్థానాల తర్వాత ఆగును అన్నాడు. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5000 × 2 చేస్తే ఎంత 18 5 2/5000 × 2 5000 × 10,000. సో ఎన్ని జీరోస్ ఉంటాయి 4 జీరోస్. అంటే ఎన్ని డెసిమల్స్ వస్తాయి 4 డెసిమల్స్. సో ఎన్ని స్థానాల తర్వాత ఆగుతుందంటే 4 స్థానాల తర్వాత. ఇక్కడ 3 స్థానాలు, ఇక్కడ 4 స్థానాలు. నెక్స్ట్ కింది వాటిలో ఏది పెద్దది అన్నాడు.
సో ఫస్ట్ వన్ వచ్చేసి 0.452 బార్ అంటే 452 452 అండ్ సో ఆన్. నెక్స్ట్ సెకండ్ వన్ 0.4 అయిపోయిందబ్బా 5252 అండ్ సో ఆన్. సో థర్డ్ వన్ 0.452 5252 అండ్ సో ఆన్. లాస్ట్ వన్ 0.452 అన్నది. ఈ నాలుగిట్లో ఏది పెద్దది అంటే ఫస్ట్ వన్ పెద్దది. 0.452 452 452 ఇది పెద్దది. ఇక్కడ 452 5252 ఉంది. సో ఇక్కడ 2 2 ఒకటే ఉంది. ఓకేనా. సో ఈ నాలుగిట్లో ఏది పెద్దది అంటే ఒకటి.